కామ్రేడ్స్ మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉన్నది. రైతులు సహకార సంఘాల ఆఫీసుల ముందు కానీ, లేక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల ముందు కానీ, ప్రభుత్వ ఆఫీసుల ముందు కానీ అనేక కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు. అనేక ధర్నాలు చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. కేంద్రం యొక్క మొండి వైఖరి వలన యూరియా కొరత ఏర్పడింది. రైతుల బాధలు కష్టాలు తీరాలంటే రైతాంగం ఇంకా పోరాటం చేయవలసి ఉన్నది. అనేక రైతు సంఘాలు కూడా కలిసి ముందుకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క యూరియా దాదాపు మన రాష్ట్రానికి 9 లక్షల చిల్లర మెట్రిక్ టన్ను రావాల్సిన యూరియాను 5 లక్షల చిల్లర పంపించడం వలన ఇంకొక 3 లక్షల చిల్లర కరువు ఏర్పడి యూరియా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 3 నెలల నుంచి రైతులు వరి పొలాల నాట్లయిపోయి పత్తులు కూడా ఎదిగి కాపుకెదిగినటువంటివి కూడా ఈరోజు యూరియా లేక ఈ యొక్క ఎరువులు లేక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో బాగానే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ యొక్క వర్షాలు రావడం వలన భారీ వర్షాల వలన కూడా పత్తి పంట కానీ ఈ యొక్క అన్ని రకాల పండ్ల తోటలు కానీ లేక వరి పైరు కానీ ఇవన్నీ కూడా ఇసుక మేటలు పెట్టి కూడా చాలా నష్టం జరిగింది రైతాంగానికి. కాబట్టి వెంటనే ఈ యొక్క మోడీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే యొక్క యూరియా సప్లై చేయాలని మా యొక్క అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఏఐకేఎంఎస్